వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. నిన్న వైఎస్ఆర్సీపీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఒక అరుదైనటువంటి సంఘటన, అలాగే ఒక అరుదైనటువంటి దృశ్యం అందరినీ ఆకర్షించింది. అది ఏంటి అని అంటే, కొడాలి నాని, అలాగే పేర్ని నాని, వల్లభనేని వంశీ, ఈ ముగ్గురు నేతలు కూడా అక్కడ కలవడం జరిగింది. వారి అరుదైన కలయిక అనేటువంటి ఒక ఫోటో రూపంలో బయటకు వచ్చింది అది. సో దీని మీద ఇప్పుడు రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకు కలిసి ఉంటారు అనేటువంటిది. వస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో వాళ్ళ ముగ్గురు వాటి మీద ఒక సమీక్ష లాగా, లేదంటే వాటి గురించి చర్చించుకోవడానికి కలిశారు అనేటువంటి సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వైఎస్ఆర్సీపీ 2024లో ఘోర పరాభవం చెందిన తర్వాత, జైంట్ కిల్లర్స్ గా పేరున్నటువంటి ఈ ముగ్గురు నేతలు కూడా ఓటమి పాలైన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరి మీద పెడుతున్నటువంటి అక్రమ కేసులు కానీ, అరెస్టుల పర్వాలు కానీ ఇవన్నీ చూసాం మనం. ముఖ్యంగా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసి చాలా కాలం జైల్లో ఉంచి పీటీ వారెంట్లు పెట్టి కేసు మీద కేసు పెట్టి ఆయన్ని బయటికి రానియకుండా చేయటం. ఆ తర్వాత కొడాలి నాని గారిని కూడా ఇదిగో అరెస్ట్ చేస్తారు, రేపు అదిగో అరెస్ట్ చేస్తారంటూ పేరు నాని గారి మీద కూడా ఇదిగో అరెస్టు అంటూ వార్తలు రావడం. కొడాలి నాని గారు అయితే కొంచెం ఆరోగ్య సమస్యల వల్ల కూడా కొంతకాలంగా పార్టీ యాక్టివిటీస్కి ఆయన దూరంగా ఉండటం. అలాగే వల్లభనేని వంశీ కూడా ఆ మధ్యన రిలీజ్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే అప్పుడప్పుడు చిన్న ప్రజల్లోకి రావడం, ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో ఈ ముగ్గురు నేతలు ఒక చోట కలవటం అనేటువంటిది ఇప్పుడు తాజాగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక పరిస్థితులు, ముఖ్యంగా కూటమి నేతల మధ్య మొదలైన లుకలుకలు, అలాగే గన్నవరంలో కూడా కూటమి నేతల మధ్య కొన్ని పొరపక్షాలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే బందర్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. బందర్లో ఆ మధ్యన చాలా మంది వేరే పార్టీ నుంచి వైసీపీలోకి రావాలి అనుకుంటున్నారు చాలా మంది అనేటువంటి సమాచారం కూడా వచ్చిన నేపథ్యంలో వీళ్ళ కలయిక జరిగింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్, అలాగే ఎంపీ కేసినేని చిన్నికి మధ్య జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కూడా వీళ్ళు చర్చించినట్టు తెలిసింది. కొలికిపూడిని ఇటీవల కార్తీక మాసం వనభోజనాల సందర్భంగా కూటమి నాయకులందరూ కలిసి పెట్టుకున్నటువంటి వనభోజనాల సందర్భంగా కూడా కొలికిపూడిని ఆహ్వానించకపోవడం, మధ్యన కొలికిపూడిని మన క్రమశిక్షణ కమిటీలో ఆయనదే తప్పు అని తేల్చి నిందంతా ఆయన మీద మోపడం, ఇలాంటివన్నీ కూడా ఒకంత కేసినేని చిన్నిని తెలుగుదేశం అధినాయకుడు కానీ, లేదా తెలుగుదేశం పార్టీ వెనకేసుకొస్తోంది. కొలికిపూడిని ఒంటరిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి అనేక పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా, అలాగే ఎన్టీఆర్ జిల్లాల పరిణామాలని, కూటమి నేతల మధ్య సఖ్యత లేకపోవడం కానీ, వీటన్నిటిని పరిశీలిస్తూ వీటి మీద ఒక సమీక్ష, ఒక చర్చ కోసం ఆ ముగ్గురు నేతలు కలిశారు అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం. ఏదైనా కూడా ఇది ఆ ముగ్గురు నేతలు కూడా తమదైన ముద్ర వేసినటువంటి వ్యక్తులు, వైసీపీకి చాలా బలమైనటువంటి నాయకులు. మనకు తెలిసిన విషయం. ఇక పేర్ని నాని గారు అయితే డే 1 నుంచి కూడా పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో తనదైన వాయిస్తో, తనదైన అటాక్తో ప్రతిరోజు ఆయన చాలా స్ట్రాంగ్ వాయిస్గా పార్టీ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కొంతకాలంగా కొన్ని సమస్యల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల కొడాలి నాని గారు, ఇక రకరకాల ఈ కేసుల సమస్య వల్ల, అరెస్ట్ అవడం వల్ల కానీ, వల్లభనేని వంశీ కొంచెం స్లీప్ మోడ్లో ఉన్న ఈ నాయకులు ఇద్దరు కూడా మళ్ళీ ఈ పేర్ని నాని గారు వీళ్ళు ముగ్గురు కలవటం అనేటువంటిది మళ్ళీ వైసీపీలో కొత్త ఉత్తేజం వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. మళ్ళీ స్పీడ్ మోడ్లోకి, అంటే మళ్ళీ వైసీపీ బౌన్స్ బ్యాక్ అయ్యేలాగా పరిణామాలు కనపడుతున్నాయి అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి విషయమే. సో ఇక ముందు కార్యాచరణ కూడా త్వరలోనే రూపొందనుంది. అనేక ఇష్యూస్ మీద ఇప్పటికే ఫైట్ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ అటు మెడికల్ కాలేజీల విషయంలో కానీ, ఇంకా రకరకాల ఇష్యూస్ మీద చాలా తీవ్రంగానే వైసీపీ ఫైట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురు మెయిన్ లీడర్స్ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా కలవటం అనేటువంటిది వైసీపీకి ఒక మంచి బలాన్ని ఇచ్చేటువంటి విషయం అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.